హలో ఫ్రెండ్స్! ఈరోజు నాకు స్పెషల్ డే అనే చెప్పొచ్చు. స్పెషల్ డే అంటుంది మరి ఫ్లైట్ చూయిస్తుంది అనుకుంటున్నారా? ఇదే అండి ఆ స్పెషల్ మొమెంట్. ఫర్ ద ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అయితే నేనైతే ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఈ ఫ్లైట్స్‌ని చూస్తుంటే నాకైతే కొంచెం హ్యాపీగా, ఒక రకమైన టెన్షన్, మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే నాలో ఉన్నాయి. చూడండి ఫ్లైట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అసలు. ఎప్పుడన్నా చిన్నప్పుడు పైన ఏరోప్లేన్ వెళ్తుంటే ఏరోప్లేన్ ఎళ్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యే నేను, ఇప్పుడు ఇంత దగ్గర నుంచి ఈ ఫ్లైట్స్‌ని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే కొంచెం టెన్షన్‌గా కూడా ఉంది. రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి మరి అంత అనిపియదు గానీ, ఫస్ట్ టైమ్ ఎక్కబోయే వాళ్ళకి కొంచెం భయమే. జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఎలా ఉంటుంది అన్న కొంచెం టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను అలాగే కొంచెం భయంతో, హ్యాపీనెస్‌తో గోవాకి ఫ్లైట్‌లో అయితే వెళ్ళబోతున్నాను. నైట్ 11:30కి అయితే మేము ఇంట్లో నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కి అయితే బయలుదేరాము. మధ్యలో షెల్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్న చిన్న సూపర్ మార్ట్‌కి అయితే విజిట్ చేశాము. ఇక్కడ మా హస్బెండ్ చెప్పారు చీజ్ మ్యాగీ బావుంటుంది అనేసి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ ఆ టైంలో అవైలబుల్ అయితే లేదు. సో, ఈ ఇన్‌స్టాంట్ మ్యాగీ అయితే ట్రై చేశాము. అస్సలు అంటే అస్సలు బాలేదు. కొన్ని స్నాక్స్ తీసుకొని ఇన్‌స్టాంట్ మ్యాగీ తినేసి బయలుదేరాము మళ్ళీ. మా ఫ్లైట్ అయితే మార్నింగ్ 6:00కి ఉండే. సో, మేము 2 అవర్స్ ముందే ఉండాలి కాబట్టి 3:30కి అయితే మేము ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాము. నేను 2, 3 టైమ్స్ అయితే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాను. కానీ ఫస్ట్ టైం ఫ్లైట్‌లో ట్రావెల్ చేయబోతున్నాను. అది మా 3 ఇయర్స్ లిటిల్ ప్రిన్సెస్‌తో. మా పాప పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ లాంగ్ ట్రిప్. నియర్ బై ప్లేసెస్‌కైతే వెళ్ళాము. కానీ ఫస్ట్ ఇదే లాంగ్ ట్రిప్. అది ఫ్లైట్‌లో. నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. అదే ఎక్సైట్‌మెంట్‌తో అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వెళ్ళాము. నేను చేసిన మిస్టేక్స్, నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అట్‌లీస్ట్ కొంచెమైనా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కబోయే వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఐడీ ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డ్ చెక్ చేసి లోపలికి పంపుతారు. మీరు ఇన్ కేస్ హిజాబ్ గర్ల్స్ అయితే ఫేస్ స్కాన్ తీసుకొని లోపలికి పంపుతారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మన లగేజ్ తీసుకొని మీ ఫ్లైట్ ఏ ఎయిర్‌లైన్‌లో ఉందో ఆ చెక్ ఇన్ కౌంటర్‌కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మీ ఫ్లైట్ ఇండిగో, ఎయిర్ ఇండియా అలా. ఆ కౌంటర్‌కి వెళ్ళేసి మీ హ్యాండ్ లగేజ్ సెపరేట్‌గా పెట్టుకోండి. హెవీ లగేజ్ కౌంటర్‌లో ఇచ్చేయాలి. మాక్సిమం డొమెస్టిక్ ఫ్లైట్‌లో అయితే 15-20 కిలోస్ వరకు అలౌ చేస్తారు. మీ బ్యాగ్ 15-20 కిలోస్ లోపల ఉంటే ఓకే. నో ప్రాబ్లమ్. బోర్డింగ్ పాస్ మీద గేట్ నంబర్ అయితే ఉంటుంది. ఆ గేట్ దగ్గరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా జెంట్స్‌కి అండ్ లేడీస్‌కి సెపరేట్‌గా చెక్ చేస్తారు. మీతో ఉన్న హ్యాండ్ బ్యాగ్, చార్జర్, ఫోన్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమైనా సరే మీరు అక్కడ ట్రేస్ ఉంటాయి. అందులో పెట్టేయాలి. ఇక్కడ మేమైతే ఒక చిన్న మిస్టేక్ చేశాము. కన్‌ఫ్యూషన్‌లో ఒక బ్యాగ్ అయితే ట్రేలో పెట్టడం అయితే మర్చిపోయాము. అలాగే లోపలికి వెళ్ళిపోయాము. మీ బ్యాగ్‌లో ఎటువంటి హార్మ్ చేసే ఐటమ్స్ లేకపోతే లైక్ నైఫ్ కానివ్వండి, పిన్స్, కాయిన్స్, సిజర్స్ లేకపోతే కొన్ని ఎయిర్‌పోర్ట్‌లో అలౌ చేయని ఐటమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ లేకపోతే బ్యాగ్స్ వచ్చేస్తాయి. లేదు ఏదైనా డౌట్ ఉంటే వేరే సైడ్ మీ బ్యాగ్స్ అయితే వస్తాయి. మా బ్యాగ్ ఒకటి రాలేదు. వెయిట్ చేసి చూసాం. 5-10 మినిట్స్ మేము చూసాము. ఏమీ రాలేదు. ఇటు సైడ్ చూసాము, అటు సైడ్ చూసాము. 2 సైడ్స్ కూడా లేదు. అసలు ఏమైంది అనేసి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరే చూస్తే అక్కడే ఉంది బ్యాగ్. యాక్చువల్‌గా మేము ఆ బ్యాగ్ ట్రేలో పెట్టడం మర్చిపోయాము. యాక్చువల్‌గా అలా బయట పెడితే చాలా క్వెషన్స్ అడుగుతారంట. చాలా ఎంక్వైరీ చేస్తారు అనేసి చెప్పారు. ఎందుకు పెట్టారు? ఏముంది అందులో? అడుగుతారు. కానీ మా లక్ మేము రిక్వెస్ట్ చేసుకొని సార్ బ్యాగ్ బయటే మర్చిపోయాము అంటే ఆయనే చెక్ చేసి ఇచ్చారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. పిన్స్ కానివ్వండి అసలు ఎటువంటి హార్మ్ ఐటమ్స్ తీసుకోకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అంతే. గేట్ దగ్గరికి వెళ్ళాము. బస్ అయితే ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇదే మా ఫ్లైట్. ఫ్లైట్‌లోకైతే వెళ్ళేసి మా సీట్ నంబర్ ఎక్కడుందో చూసి సీట్‌లో అయితే కూర్చున్నాము.
ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. మార్నింగే కదా! వ్యూ అయితే సూపర్బ్ అబ్బా! గోవాకి ఎలా రీచ్ అయ్యాము, డే 1 ఎలా జరిగింది మా ట్రిప్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా!